ఎవరో కాదు ఈ రోజు మీకు మళ్ళీ జాక్పాట్ అన్నమాట ఇంకో సెలబ్రిటీని చూపిస్తున్నా बनाने के बाद लास्ट में ऊपर पैक करने के टाइम ఇదిగోండి ఆ వెహికల్ చూస్తున్నారు కదా ఈ వెహికల్ కలర్ చూసారా ఎలా సైడ్ అయిపోయిందో రెండింటికి ఇప్పుడు ఫ్రెష్ గా చేసింది మధ్యాహ్నం తెచ్చింది ఏంది నారింజ పండులో చూడు ఫేస్ ఉంటుంది ఇది నారింజ పండులో లోపల గుజ్జు ఉంటుందా అయితే మనతోని హీరో హలో తమ్ముళ్ళు వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అయితే ఈరోజు డే 22 అనమాట డే 22లో మనది సైరీ ఏమొచ్చి ఇదిగోండి 1 బౌల్ స్ప్రౌట్స్ అనమాట బాయిల్డ్ స్ప్రౌట్స్ అండ్ దాంతోపాటు అలాగే బాయిల్డ్ ఎగ్స్ అండ్ యాజ్ యూజువల్గా మిల్క్ విత్ బోర్న్విటా జాగ్రత్తగా ఇది తినేసి మన సైరీ కంప్లీట్ చేసేద్దాం అవగలుగుతాం మరి వెల్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట ఈరోజు ఏం చేశానంటే డైలీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చి నమాజ్ చదువుకునేవాడిని కానీ ఈరోజు ఇంట్లోనే నమాజ్ చదువుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాను అనమాట అది వ్యాపారం చూద్దాం ఈరోజు కూడా మధ్యలో ఏదైనా ఉంటే పెడతా బ్లాగ్ లేకపోతే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాకే మరి ఇంకా అయితే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 9:30 అవుతుంది అనమాట ఇంకెవరో కాదు ఈరోజు మీకు మళ్ళీ జాక్పాట్ అనమాట ఇంకో సెలబ్రిటీని చూపిస్తున్నా మన మెగాస్టార్ చిరంజీవి అనమాట తెలుసు కదా చిరంజీవి అని తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు ఈ ఆంధ్ర తెలంగాణ ఏంటి ఇంకా మన ఆంధ్ర తెలంగాణ అని చెప్తున్నాను నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్గా కూడా చాలా మందికి తెలుసు అనమాట చిరంజీవి రీసెంట్గా అవార్డు దొరికింది కదా ఫంక్షన్ అదే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అది తీసుకొని రిటర్న్ వస్తున్నారనమాట అయితే మనం వెళ్ళి రిసీవ్ చేసుకుందామని ఓకేనా పదండి మరి ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ వెహికల్స్ కూడా వచ్చి ఉన్నాయి కంగ్రాచులేషన్ సార్ फोटोज नहीं निकालना है फोटोज मत करो सॉरी साइड प्लीज साइड हेलो 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 साइड साइड हाय सर चिरंजीवी सर नमस्कारम सर चिरंजीवी सर कंग्रेचुलेशन सर చూసారు కదా అయితే మొత్తానికి ఎక్కించాం అనమాట ఇది వ్యాపారం ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేసి చూపిస్తున్నాను అనమాట మీరు మీకు తెలియాలి కదా మీ అన్నయ్య ఎవరితో కలుస్తున్నాడు ఏంటి అనేది అదే ఓకే అయితే మరి ఇంకా ఏదైనా మధ్యలో అప్డేట్ ఉంటే చూపిస్తా లేకపోతే మరి ఇంకా డైరెక్ట్ డ్యూటీ నుంచి బయలుదేరేటప్పుడు పెడతాం మళ్ళీ వీడియో ఓకే అయితే మనతోని హీరో శ్రీకాంత్ గారు వచ్చి నించుని ఉన్నారన్నమాట శ్రీకాంత్ గారు వాళ్ళ వైఫ్ అయితే మనం వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం సెల్ఫీ అడుగుదాం ఓకేనా సార్ ఒక ఫోటో అదనమాట మొత్తానికి అలాగా సరదాగా ఒక సెల్ఫీ తీసుకొని వచ్చాం అనమాట మొత్తానికి ఈరోజు 3 స్టార్లు వచ్చారు ఏంది ఎవరెవరు చిరంజీవి అండ్ శ్రీకాంత్ సారీ 3 అన్న ఇద్దరే నిన్నటిది కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట అదే విక్రమ్ హీరో వెళ్ళారు కదా వాళ్ళది కూడా ఈరోజు అనుకుంటున్నాను ఈరోజు 2 స్టార్ని ప్రస్తుతానికి మనం ఇంకా షిఫ్ట్ అవ్వలేదన్నమాట ప్రస్తుతానికి 2 స్టార్ని మనం వీట్ అయ్యాం శ్రీకాంత్ అండ్ మెగాస్టార్ చిరంజీవి వెళ్ళిపోతున్నారు బయలుదేరిపోతున్నారు అనమాట ఇంకా మనం వీడియో ఆపొద్దాం బాగుండదు ఇదనమాట వ్యాపారం అయితే 1 అయిపోయింది టైం 1 PM ఈరోజు మన డ్యూటీలో ఏమొచ్చి మెగాస్టార్ చిరంజీవి కొనిడాల అండ్ అలాగే మన శ్రీకాంత్ అంటే ఎవరైతే శంకర్ దాదా MBBS మూవీ చూసారో అందులో చూసుంటారు కదా చిరంజీవిని మన ATM శ్రీకాంత్ ఇద్దరు కరెక్ట్గా వచ్చారు ఈరోజు చెప్పుకొని వచ్చినట్టు కాకపోతే వేరే వేరే గేట్ నుంచి వచ్చారనమాట ఇది వ్యాపారం అయితే ఇంకా మసీద్కి బయలుదేరిపోయి నమాజ్ చదువుకొని
మిగతాది కంటిన్యూ చూద్దాం వ్లాగ్ ఏంటనేది. ఓకేనా? ఏంది నారింజ పండులో చూడు ఫేస్ ఉంటుంది. ఇది నారింజ పండు లోపల గుజ్జు ఉంటుందా, అలా ఉంటది, మెరిసిపోతూ ఉంటది ఫేస్. ఓన్లీ ఆరిఫ్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ కే వెళ్ళిపోదాం అనుకున్నాను అనమాట. వ్లాగ్ ఫినిష్ చేసి మా వాడు ఏదో స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ కింగ్ ఆరిఫ్ కి మాత్రమే సాధ్యం. అది ఇది ఎలా ఉంటది తెలుసా? నేను కావాలని కెమెరా ఆన్ చేసి నా గురించి పొగడంట అన్నట్టు లేదా? ఇది రంజాన్ నెలలో నువ్వేం చెప్పు. రంజాన్ నెలలో మా వాళ్ళు కామెంట్ లో పెట్టేస్తారు. రంజాన్ నెలలోన ఫేస్ బాడీ మొత్తం లాగేస్తుంది, కానీ నీ బాడీ నీ ఫేస్ మాత్రం అలాగా నారింజ పండులో లోపల గుజ్జు ఉంటుంది చూడు, అలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ నుంచి చూస్తాను నేను ఈ రోజు వరకు. అది ఏంటి ఏడు వాడుతున్నానో నాకు తెలియట్లే. అది చెప్తే మాకు మేము నమస్తే చెప్పినట్లయితే ఇదన్నమాట వ్యాపారం. ఇంకా మాట్లాడుతున్నాను కదా, నేను సైలెంట్ ఉన్నా, ఏం చెప్పలే. నమస్తే అయిపోతుంది. ఇంకా మాటలో మాట కలిపితే అలాగా టైము దాటేస్తుంది. ఓకే అయితే మరి బయలుదేరదాం. అల్హమ్దులిల్లా నమాజ్ అయిపోయింది అనమాట. ఇంకా రూమ్కి బయలుదేరిపోదాం. మధ్యలో ఏం సోదేయకుండా తిన్నాక. ఏంది అన్నయ్య బిర్యానీ తీసుకొని వచ్చాడు అనుకుంటున్నా? డైరెక్ట్ మజీద్కి వస్తాం అనమాట. టైం ఏమొచ్చి 7:15 అవుతుంది. మజీద్కి రావడం, ఇఫ్తార్ బ్రేక్, అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసాడు, అంతా అయిపోయింది రొటీన్ కాబట్టి. ఇప్పుడు ఇది కూడా రొటీనే, కాకపోతే మళ్ళీ పెట్టకపోతే బాగుండదని నేను పెడుతున్నాను అనమాట. అది బిర్యానీ కూడా తినేసి రూమ్కి వెళ్ళిపోదాం మరి. ఇంకా అయితే మీకు ఇప్పుడు బిర్యానీ చూపించాను కదా, తినేటప్పుడు క్లియర్గా అర్థమైందో లేదో తెలీదు. నార్మల్గా డైలీ లాగే నేను మసీద్కి వచ్చాను అనమాట. 6:30కి వచ్చి మన ఇఫ్తార్ చేసుకున్నదే, ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకున్నా, ఇఫ్తార్ తినేసా. చూపించలేదు రొటీన్ కాబట్టి, డైలీ మ్యాక్సిమం అదే ఉంటుంది, ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా బిర్యానీ పార్టీ ఉంటుంది. నేను మధ్యాహ్నం నమాజ్లో కూడా మీకు చెప్పలేదు కదా, సాయంత్రం ఇఫ్తార్ తర్వాత బిర్యానీ పార్టీ ఉంటుంది. ఎప్పుడున్నా సరే మీకు చెప్పేవాడిని, కానీ ఈసారి చెప్పలేదు కాబట్టి వీడియో తీసి పెట్టాను అనమాట. అది అయిపోయింది, తినేసా. ప్లస్ మళ్ళీ వదినమ్మకి పార్సల్ అనమాట ఇంటికి బిర్యానీ తీసుకెళ్ళి వదినమ్మకి ఇచ్చేస్తే వదినమ్మ తింటుంది. మరి బయలుదేరదాం మరి. ఓకేనా? बनाने के बाद लास्ट में ऊपर पैक करने के टाइम వస్తూ వస్తూ దారిలో షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట తాగడానికి. ఎందుకంటే మధ్యలో బిర్యానీ కొట్టా కదా. యాక్చువల్లీ కామెడీ ఏంటంటే, నేను మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే నేను షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నా. అది వ్లాగ్ చెయ్యలే. నేను వెళ్ళగానే వదినమ్మని చూసి బ్యాగ్ పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి అలా పడుకొని ఉండిపోయాను అనమాట. ఎండలో వచ్చాం కదా, అది షుగర్ కేన్ జ్యూస్ పెట్టినట్టే నాకు గుర్తే లేదు. అలా మస్జిద్ నుంచి వస్తూ బిర్యానీ తినేసి వచ్చాను కదా, గొంతుకు ఎండిపోయినట్టు అయిపోయింది. బాడీలో హీట్ కూడా అయిపోతుంది. కొద్దిగా దాన్ని చల్లారించాలి, బాడీలో ఉన్న హీట్ అని షుగర్ కేన్ జ్యూస్ తాగుదని అనుకుంటుంటే షాప్ కనిపిస్తే, ఓరే మధ్యాహ్నం కొన్నాను కదా అనుకున్నది. బ్యాగ్లో ఉంది, అది మొత్తం వేడెక్కిపోయి ఉంటుంది, ఐస్ మొత్తం కరిగిపోయేది. అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలా, టైం పడుతుంది. అందుకోసం వచ్చేదారిలో మళ్ళీ తీసుకుంటున్నాను అనమాట. ఇది వ్యాపారం. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక చూపిస్తాను చూడండి, బ్యాగ్లో నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను షుగర్ కేన్ జ్యూస్. అలా అయ్యిందనమాట. ఇదిగోండి రూమ్కి వచ్చేసా. ఇది బిర్యానీ మసీద్లో నేను తినేసి వదినమ్మకి తెచ్చింది. ఇదేమొచ్చి ఇప్పుడు పార్సల్ కట్టించాను కదా షుగర్ కేన్ జ్యూస్, ఇది ఇప్పుడు కట్టించింది. అయితే నేను మధ్యాహ్నం తీసుకొని వచ్చా. ఇదిగోండి ఇది ఇందులోనే ఏడుస్తుంది, నాకు గుర్తే లేదు. ఇది ఒకటి, ఇది ఇప్పుడు తెచ్చింది, ఇది మధ్యాహ్నం తెచ్చింది. కలర్ చూసారా ఎలా సైడ్ అయిపోయిందో రెండింటికి. ఇప్పుడు ఫ్రెష్గా చేసింది, ఇది మధ్యాహ్నం తెచ్చింది. కాకపోతే రెండు చల్లగానే ఉన్నాయి. ఇది చల్లగానే ఉంది, ఇది చల్లగానే ఉంది. ఇది మధ్యాహ్నంది, ఇది ఇప్పుడు తెచ్చింది. ఇదన్నమాట.
తాగేద్దాం సరదాగా ఇప్పుడు. అయితే నేను 2 ప్యాకెట్లు మధ్యాహ్నం తెచ్చింది, ఇప్పుడు తెచ్చింది 2 మిక్స్ చేసి ఇందులో వేస్తారనమాట. మన రూఅబ్జా బౌల్ ఉంటుంది కదా, అందులో 2 కలిపి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. సేమ్ ఏం తేడా లేదు, బాగానే ఉంది. మధ్యాహ్నం కూడా కూలింగ్ అని ఉంది కాబట్టి కలర్ చేంజ్ అయింది తప్ప టేస్ట్లో మాత్రం ఏం తేడా రాలేదు. నేనైతే ఇదిగోండి వదినమ్మ ప్లేన్ తాగేస్తుంది, అందులో వేసుకోదు, కానీ నేనైతే ఇది వేస్తాను. లైటింగ్ వల్ల కనిపించట్లేదు. ఇది చాట్ మసాలా ఇది వేసుకొని తాగితే టేస్ట్ ఉంటుంది. బా సూపర్ అనమాట. మస్జిద్లో ఇఫ్తార్ అయిపోయింది, బిర్యానీ తినేసా, రూమ్కి వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ తాగేసా. అలాగే కొంతసేపు సిఎస్కే అండ్ ఎంఐ మ్యాచ్ చూసాను అనమాట. ఏం లేదు, మన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ది అయినంత ఊపు లేదు ఇందులో, ఏమి నార్మల్గానే అనిపించింది. ఏదో చూడాలి తప్ప. నమాజ్ టైం అవుతుంది, బయలుదేరుతున్నా. మొబైల్ తీసుకెళ్ళట్లేదు మస్జిద్కి, ఎందుకంటే నమాజ్ చదువుకొని వచ్చాడే. ఎందుకంటే ఇప్పుడు ఆ తరావీ నమాజ్, అదే స్పెషల్ నమాజ్ అనేది మనకి midnight 2 o'clock చదివిస్తున్నారు కదా, అందుకోసం అలా వెళ్ళి నార్మల్ 5th నమాజ్ ఇషా నమాజ్ చదువుకొని వచ్చేస్తాం. మొబైల్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే అయితే మరి ఏంటంటే మా తమ్ముడు ఒకడికి వీడియో పంపిస్తాను అనమాట. నాకు ఇప్పుడు ప్రజెంట్ తమ్మునేలు చూస్తూ ఉంటారు మీరు, దగ్గర ఒక 5 లేదా 6 తమ్మునేల నుంచి ప్రొఫెషనల్గా కనిపిస్తున్నాయి మీకు తమ్మునేల్స్. నాకు అజయ్ అని మా తమ్ముడు ఒకడు చేసిస్తున్నాడు అనమాట. వాళ్ళకి నా వీడియో పంపిస్తున్నాను. ఈరోజు వచ్చారు కదా మెగాస్టార్ చిరంజీవిది, దాన్ని తమ్మునేల్ క్రియేట్ చేయడానికి వీడియో పంపిస్తాను అనమాట. అందులో నుంచి స్క్రీన్ షాట్స్ తీసినది కొద్దిగా నీట్గా తయారు చేస్తానని చెప్తే వాడికి పెట్టాను అనమాట. అది సెండ్ అవుతుంది, అందుకోసం మొబైల్ ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను నమాజ్. మస్జిద్ నుంచి నమాజ్ చదువుకొని వచ్చాను అనమాట. టైం ఇప్పుడు 10 అవుతుంది, 10:30 అవబోతుంది. ఇంకా వదినమ్మకి బిర్యానీ తీసుకొని వచ్చాను కదా, వదినమ్మ ఒక్కడితే తినలేదన్నమాట. అందుకే నేను కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాను. చూపిస్తా. ఇది తీసుకొచ్చిన మస్జిద్ నుంచి తీసుకొచ్చాను కదా. ఓకే ఇది ఈరోజు వ్లాగ్ ఫినిషింగ్ టచ్ అనమాట. వర్కౌట్ ఉండదు, ఎందుకంటే నిన్న చేశాను కదా, నిన్న చేశాను కానీ వీడియో పెట్టలేదు. వీడియో లెంత్ పెరిగిపోతున్నాయి బాగానే, ఆ వీడియో పెట్టలేదు అనమాట. ఆల్రెడీ చెస్ట్ వరకు కొట్టదు. డే 11 చేశానని చెప్పాను నేను వ్లాగ్లో. ఈరోజు ఏం వర్కౌట్ ఉండదు, తినేసి పడుకోవడం అనమాట. ఇంకా ఈ రోజుతో 22 అయిపోయాయి అనమాట. ఇంకా 7 days 6 days మిగిలింది. మొత్తం 30 days అయితే మాత్రం మాది ఫాస్టింగ్, ఇంకా 7 days మిగిలినట్టు. లేదా 29 days అయితే మాత్రం అది మూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, చంద్రుడి మీద. అదనమాట. ఓకే అయితే మరి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనా? నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం తినేసి.